దేవునికి మహిమ కలుగుగాక. అందరికి ప్రైజ్ లాడండి. దేవాది దేవుని నామంలో మీ అందరికీ ప్రియక దేవుని నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. శుభాలు కూడా తెలియజేస్తాను. బాగున్నారని, దేవుని యొక్క నమ్మిక ఉంచి అనుదినము దేవునితో నడుస్తున్నారని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క నమ్మిక ఉంచి దేవునితో నడుస్తున్నాం కాబట్టి ఎల్లప్పుడూ మనము ఆనందాన్ని కలిగి ఉంటాము. మన ఆనందానికి కారణం దేవుడే. కాబట్టి మనము పాజిటివ్ మైండ్ ఎల్లప్పుడూ మనం కలిగినప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని నామందు విశ్వాసం ఉంచుతాం. కాబట్టి ప్రతి విషయంలో మనము జయిస్తాము. జయించాలంటే చిన్న నా యొక్క మనం ఏంటంటే కొంచెము సహించే వాళ్ళకి ఉండాలి, ఓర్చుకోవాలా, ఓపికతో ఎదురు చూడాలి. ఆ జయాన్ని మనం పొందుకోవాలంటే కొన్నిసార్లు అవసరమైతే దేవుడు ఇన్స్టాంట్ గా క్షణాల్లో మనకు అద్భుతం చేసి చూపిస్తాడు. కొంచెం లేట్ అయితే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొరకు, మన ఓపికకు మన సహనానికి కొంచెం పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో మనం సహిస్తే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాము. చూడండి, దిన మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మనం చూసే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం అనేటువంటి గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథంలో 6వ అధ్యాయంలో దానియేలు గురించినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తాము. అంటే దానియేలు అనేటువంటి వాడు ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వాడు. ఇజ్రాయెల్ వారిని ఆడ చాలా ప్రముఖులుగా ఉండేవాడు. జ్ఞానం కలిగిన బిడ్డలు, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు బహుభయం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి దానియేలు తన స్నేహితులు ఇద్దరు ఉంటారు. వీళ్ళు ముగ్గురు అంటే అందరూ చెరపట్టబడి ఉంటారు. బబులోను సామ్రాజ్యం వచ్చి జయించి ఇజ్రాయెల్ని వాళ్ళని ముట్టడించుకొని వెళ్ళుంటారు. వాళ్ళు తీసుకున్నటువంటి సమయంలో ఈ అవస్థలుగా ఉండేటువంటి బిడ్డలు చాలా భయభక్తులు కలిగి ఒక డిసిప్లైన్ కలిగినటువంటి బిడ్డలుగా ఉంటారు. ఇలాంటి యువకులను దర్యావేషు యొక్క పరిపాలనలో ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క ముగ్గురిని అక్కడ 120 మందిని అధిపతులుగా వాళ్ళ దేశంలో వారందరినీ నియమిస్తాడు. ఆ 120 మందిలో ఇంకా ముఖ్యంగా ఉండేటువంటి వాడు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఇది ముగ్గురు మాత్రం. వాళ్ళలో అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానం కలిగిన వాడు దానియేలు. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడ చెడుతనం అనేది తన జీవితంలో ఉండకుండా చాలా డిసిప్లిన్ కలిగిన వ్యక్తిగా దానియేలు చూస్తాము. దానియేలు ఎందుకు ఆయన నియమించుకున్నాడంటే తన రాజ్యంలో ఎక్కడ నష్టం రాకుండా లెక్క విషయంలో గొప్ప ప్రావీణ్యత కలిగిన వాడు ఎవరంటే దానియేలు, తన స్నేహితులు శద్రకు, మేషకు వాడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆయన రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క సమూహంలో వీళ్ళ ముగ్గురు ఎలా ఉంటున్నారంటే చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు, చాలా చుక్కైన వాళ్ళుగా ఉంటారు. అయితే ఈ దానియేలు అయితే చాలా నమ్మకస్తులుగా రాసుకుంటాడు. అయితే అక్కడ ఉండేటువంటి మిగిలినటువంటి 120 మందిలో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళంటే ఈర్ష్య కలుగుతుంది. మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఇతర దేశంలో నుంచి మన దేశానికి బానిసలుగా వచ్చారు. కానీ రాజు మాత్రము వీళ్ళకి గొప్పతనాన్ని ఇచ్చి మనకంటే గొప్పగా వీళ్ళని పెట్టుతాడు. కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళని ఏం చేయాలి, మనము రాజు చేతుల్లో నుంచే వీళ్ళని తప్పించి మనకంటే తక్కువగానే చేయాలా, లేకపోతే వీళ్ళు మన ముందు ఉండకుండా వీళ్ళని చంపివేయాలా అనేటువంటి ఆ యొక్క ప్లాన్ వాడు చేసుకుంటాడు. ఈ ప్లాన్ ఎలా చేస్తారంటే ఎలా పట్టుకోవాలా, ఏ తప్పు ఏ హేతు దొరుకుతుంది ఆయన మీద మోపేదానికని వాళ్ళు అప్పట్లో చేస్తారంటే ఆ యొక్క పనిలో వాళ్ళు నిమగ్నం అవుతారు. ఇలా నిమగ్నమైనప్పుడు ఎక్కడ కూడా ఆయన దొరకటం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దానియేలుకునేటువంటి ఒక అలవాటు ఏంటంటే ప్రతిరోజు దినముకి 3 సార్లు ఖచ్చితంగా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం వైపు మోకాళ్ళుని ఖచ్చితంగా తన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ గొప్ప పని కలిగిన వాడు ఎవరంటే దానియేలు. ప్రతిరోజు మానక ప్రార్థించేవాడు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఆయన మీద ఒక నేరాన్ని మోపాలనుకుంటారంటే వాడు ఎట్టి పరిస్థితులు ఎలాంటి శాసనం రాజు పెట్టినప్పటికీ కూడా ఈయన ఎంత మంచోడైనప్పటికీ కూడా వాళ్ళ దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఏ మాత్రము వెనుకంజ వేయడు. కాబట్టి ఈ విషయంలో దానియేలు మనం పట్టుకోవచ్చు అనేటువంటి ఆ చెడు ఆలోచనతో వాళ్ళ ప్లాన్, ఒక ప్రణాళికను వాళ్ళు చేస్తారు. ఆ ప్రణాళిక ఏంటంటే ఒక నెల రోజులు రాజు దగ్గరికి వెళ్దాం, నెల రోజులు ఈ యొక్క దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ నిన్ను తప్పనిచ్చి నువ్వే దేవుడని, నువ్వే సమస్తం చేయగలవని,
ఏ అవసరం వచ్చినా నువ్వే తీర్చగలవని, నీ దగ్గరికే రావాలా, నీకే మనవి చేయాలా, నీ ద్వారానే పొందుకోవాలా, ఇలాంటి శాస్త్రాన్ని పెట్టు రాజా. ఒకవేళ నీకు కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళని ఖచ్చితంగా సింహాల గుహలో వేసేయాలా అనేటువంటి శాసనాన్ని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ యొక్క పథకాన్ని తీసుకుని వచ్చి రాజు దగ్గర పెడతాడు. రాజు దానికి ఓకే చేసి దానికి ఆమోద ముద్ర వేస్తాడు. అంటే ఒక నెల షరతు, ఒక నెల మాత్రము నువ్వే రాజుని, నిన్నే ఆరాధించాలా, నీ మీదే ఆధారపడాలా, నీ ద్వారానే మేము ఏమైనా పొందుకోవాలి కానీ ఇంకా ఏ దేవుని ద్వారా కూడా మేము పొందుకోకూడదు, ఇదే శాసనం అని వాళ్ళు చెప్పిస్తారు. ఇలా చెప్పిన తర్వాత సరేనని ఆయన అన్న తర్వాత ఏం జరుగుతుందంటే, కానీ ఈ శాసనము ఇలా రాయబడిందనే సంగతి దానియేలుకు తెలిసినప్పటికీ కూడా తన పద్ధతి ప్రకారం ఆయన మానక ఆయన చేసేట్లు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ, అంటే తను ఏ పక్కకు ప్రార్థన చేస్తున్నాడో అని తన ఇంటి చుట్టూ పారారుగా నిలబడి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఒక రోజు చెప్పేస్తారు, రాజా నువ్వైతే ఈ శాసనం మీద ముద్ర వేశావు, కానీ దానియేలు మాత్రము ఏమాత్రము నిన్నొచ్చి ఏమాత్రము తనకు కావాల్సిన అవసరం తీర్చమని అడగటం లేదు, నీ మీద ఆధారపడటం లేదు, చెప్పినా కూడా నీ మాటను ఏం చేస్తాడు లెక్క చేయకుండా తన దేవుణ్ణే ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దానియేలుని తీసుకువెళ్ళి మనము సింహపు గుహలో వేయాలా అనేటువంటి మాట చెప్తాడు. ఆ మాట వినంగానే దర్యావేషికి కొంచెం వణుకుతుంది. దానియేలు ఎలాంటి వాడు అని బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజలు చెప్పిన మాట ఆయన వినాలా, ప్రజలతో కలిసి చేసిన తీర్మానాన్ని ఆయన ఏకీభవించాలా, అది అక్కడ ఉండేటువంటి రూల్ అనమాట. తప్పకుండా పిలిపించి, ఏం దానియేలు చెప్తున్నది నిజమా అంటే అవునయ్యా, సరే నువ్వు చెప్పినా కూడా నువ్వు మాట వినకుండా నీ ఇష్ట ప్రకారం నీ దేవుణ్ణి ఆరాధించావు కాబట్టి ఈ యొక్క హేతు చొప్పున, అంటే ఈ యొక్క నేరం నీ మీద మోపబడింది, ఈ నేరము చొప్పున నిన్ను తీసుకువెళ్ళి ఆ యొక్క సింహాల బోనులో వేస్తామన్నట్టు ఓకే అంటే అప్పుడు ఆ సింహాల బోను దగ్గరికి ఆయన్ని తీసుకెళ్తారు. ఆయన తీసుకువెళ్ళి ఆ బోన్లో వేసేటప్పుడు ఆ యొక్క తలుపును తీసుకువెళ్ళి ఆయన వేసేస్తారు. తలుపు వేసుకొని వచ్చేస్తారు. అది సాయంకాల సమయం. ఆ రాత్రంతా ఇంకా హ్యాపీ అయిపోతారు. ఇంకా దానియేలు ఈ రోజుతో కథం, ఇంకా రేపటి నుంచి రాజు మనల్ని గొప్ప చేస్తాడు, నువ్వా నేనా అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో నిమగ్నం అయిపోయిట్టారు ఈ పన్నాగం పనిలో. అయితే రాజైన దర్యావేషికి దానియేలు యొక్క భక్తి, దానియేలులో ఉండేటువంటి యథార్థత, దానియేలులో ఉండేటువంటి నీతి ఆయనకు బాగా తెలుసు. అయ్యో, ఒక నిందారహితమైన వ్యక్తిని నేను ఏమి చేయలేకపోయానే, నేను తప్పించలేకపోయానే, ఈ రాత్రంతా ఎలా గడపాలని ఆ రాత్రంతా ప్రతి రాత్రి ఆ యొక్క సంస్థానంలో ఏం జరుగుతుందంటే పాటలు, అక్కడ ఆనందము, అక్కడ చాలా గొప్ప సందడి జరుగుతుంటుంది. ఆ రోజు మాత్రము ఏ సందడి లేకుండా రాజు అన్నింటినీ స్టాప్ చేసి ఆ రాత్రంతా ఉపవాసం ఉంటాడు. ఆ రాత్రంతా మితి మీద తిరుగుతూనే ఉంటాడు. ఏమైపోయిందో తెల్లారితో వెళ్ళి చూసేటప్పటికి ఇక దానియేలు ఏమైపోయి ఉంటాడు అని చాలా టెన్షన్ పడిపోయి రాత్రంతా నిద్ర పట్టడానికి. తర్వాత ఏం చేస్తాడంటే ఉదయాన్నే, అంటే తెల్లవారే సమయానికి రాజు ఏం చేస్తాడంటే తొందరగా నడుచుకుంటూ ఎక్కడికి వస్తాడంటే ఆ సింహాల బోను దగ్గర దూరంగా నిలబడి చిన్న ఆ యొక్క భయంతో, అంటే చాలా ఏడుపు స్వరంతో, దానియేలు దానియేలు, జీవము కలిగిన దేవుడు నిన్ను ఈ సింహముల నుంచి తప్పించాడా అనేటువంటి మాటను అక్కడ ఆయన పలుకుతాడు. పలికిన వెంటనే లోపల నుంచి రాజైన దర్యావేషు చిరంజీవిగా ఉండుగాక, ఇదిగో నా దేవుడు నా కోసం ఒక దేవదూతను పంపించి సింహాల నోళ్లను ఊహించి నన్ను ఈ యొక్క సింహాల నుంచి తప్పించాడు అనేటువంటి స్వరం లోపల నుంచి రాగానే ఇంకా రాజు యొక్క ఆనందానికి ఏ మాత్రం కూడా అవధులుండవు. వెంటనే ఏం చేస్తాడంటే ఆ యొక్క దానియేలుని బయటకు తీపిస్తాడు. బయటకు తీపిచ్చేసి రాజు ఏం చేస్తాడు, గొప్ప ఆనందంతో నింపబడిపోయి తన నీతిని తన యథార్థతను చూసి ఎంతగానో సంబరపడిపోతాడు. అప్పుడు ఎవరైతే తన మీద నేరాలు మూపి ఎవరైతే తను సింహాల బోన్లోకి పంపించారో వాళ్ళందరినీ తీపిచ్చేసి మళ్ళా రాజు ఆ సింహాల బోన్లో వేయించినప్పుడు ఆ సింహాలు వాళ్ళందరినీ ఎముక లేకుండా కూడా పిప్పి చేసేస్తాయి. కారణం ఏంటంటే నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఎక్కడైనా నువ్వు వెళ్ళినా కూడా
నీకు దేవుని యొక్క దూత కావలి కాచి కాపాడుతుందని మనం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనంలో ధ్యానించాం. కారణం ఏంటంటే తన పక్షాన అంటే యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుని యొక్క కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుడు ఉత్తముడు అని ఎవరైతే రుచి చూస్తుంటారో వాళ్ళు ఏ మాత్రము కూడా భయపడరు, ఏ మాత్రము చెడియరు. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. ఒకవేళ బ్రతికిస్తే నా దేవుని కొరకు యథార్థంగా జీవిస్తారు. ఒకవేళ ఈ రోజు ఈ సింహాల నోళ్లలో నేను పడాలనేటువంటిది దేవుని చిత్తమైతే తప్పకుండా దేవుని నా యొక్క ఆత్మ దేవుని సన్నిధానానికి వెళుతుంది. నేను ఇక్కడైనా దేవుని పని చేస్తాను, అక్కడైనా దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తాను అనేటువంటి ఆ భక్తి జీవితం నీకు నాకు కలిగి ఉంటే మనం దేని చూసి లోకంలో భయపడం, ఎల్లప్పుడూ దేవుని ఎంతో ఆనందిస్తాం. చూడు, ఈ రోజు అయితే భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అసలు కారణాలు లేకుండా యుద్ధం జరిగిపోతుంది. ఎంతో మంది బిడ్డలు, చిన్న బిడ్డలు, భవనాలు ఎన్నో సంవత్సరాలుగా ఆయన దాచుకున్నటువంటి డబ్బుతో వాళ్ళు కట్టుకున్నటువంటి భవనాలు, వాళ్ళు చేసుకున్నటువంటి స్థిరాస్తులు, చరాస్తులు అన్ని ఏమైపోతున్నాయి, కూడదైపోతున్నాయి. కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరి గోలు. నువ్వు గొప్ప, నేను గొప్ప, నా మాట వినాలా, నా మాట వినాలా. ఈ మాట వల్ల మామూలైనటువంటి ప్రజలందరూ ఏమైపోతున్నారు. చూడండి, మన దేశానికి వాళ్ళ దేశానికి ఉండేటువంటి లావాదేవీలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ తీసుకుని వచ్చేవాడు అపవాది. కాబట్టి వాడిని ఎదిరించాలంటే మనమందరము ఏక మనస్సు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి ప్రార్థనకు మనం జవాబు పొందుతాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దానియేలు నీతిమంతుడు కాబట్టి ఆ సింహాల బోనులో ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు ఆయన చూశాడు. కాబట్టి ఆ సింహాలన్నీ రాత్రి ఆయనకి పాల్పుగా బెడ్గా అన్ని ఒకటి పక్క నిలబడి ఆయన వాటి వీపు మీద దానియేలు పడుకునే విధంగా అవి పరుపుగా మారాయట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు తన బిడ్డల కొరకు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనైనా ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంచి ఆయన వాళ్ళని బలపరుస్తాడు. సింహాల నోళ్ళను ఊహించాడని వెంటనే దానియేలు రాజుకు ఏమిస్తున్నాడంటే తనకు జరిగినటువంటి ఆ దేవుని చేసిన అద్భుతాన్ని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ రోజు నువ్వు నేను మన భక్తి జీవితంలో అంత విశ్వాసం ఉందా? నా దేవుడు నా పక్షాన్ని కార్యం చేశాడు, నా దేవునికి నేను ఇష్టడుగా బ్రతుకుతున్నాను అని చెప్పగలిగేటటువంటి ఆ యొక్క మనస్సు, ఆ యొక్క శక్తి నీ మీద గన ఉంటే ఇప్పుడే దేవుని మీద నువ్వు ఆధారపడతావు, దేవుని కొరకు ఎదురు చూస్తావు. ఏ పరిస్థితిని చూసి జడియవు, భయపడవు, ఆయన బట్టి ఆనందిస్తావు. కాబట్టి ఆయన బట్టి మనం ఆనందించేటప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము. అనేక ఆనందానికి మనము ఆ యొక్క ప్రభావితం చేయగలుగుతాం. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే మన భక్తి జీవితము, మన నీతి జీవితము, మన నీతిమంతులుగా భక్తి కలిగిన వారంగా మారుటకు కారణము మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాము. కాబట్టి దేవుని యొక్క మహాకృప మనకు సహాయం చేసి ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉండి బలపరుస్తుంది. అట్టి కృప మనందరికీ కావాలని నిత్యము ప్రార్థిద్దాము. ఏ మాటపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉండకుండా పరిశుద్ధమైన జీవితము దినదినము పరిశుద్ధతలోనికి మనము కొనసాగాలని ప్రార్థిద్దాము. ఇట్టి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థిద్దాము. మహాగణుడా, జీవన దేవ, జీవాధిపతికి స్తోత్రం నాయన. ఈ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన ఈ యొక్క నా తండ్రి ప్రభా సాయంకాల సమయమైనా ఉదయకాలమైనా మీరు మనకి ఇదిగో దానియేలు జీవితాన్ని మా ముందు మీకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి దానియేలైతే ఏ మాత్రం తన భక్తిని విడిచిపెట్టకుండా, ఏ మాత్రం భయపడకుండా, ఇదిగో తన మీద భయంకరమైన శాసనం ఉందని తెలిసి కూడా ప్రభా మిమ్మల్ని ఆరాధించే విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు కొనసాగినందుకు, మీ యొక్క ప్రెషర్స్ అక్కడ తను నిలిపినందుకు, మీరు సింహాల యొక్క నోటి నుంచి తను కాపాడి ఆ యొక్క దేవదూతను పంపించాలని తన నోటి గుండా సాక్ష్యం ఇచ్చే విధంగా ఇదిగో రాజు యొక్క ఆ యొక్క నా తండ్రి ఎముకల్లో వణుకు పుట్టు విధంగా ప్రభా మీరు చేసినటువంటి మహత్ కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే తన మీద నేరాలు మోపి తన మీద అబద్ధ సాక్ష్యం ఇచ్చి ఆయా ప్రభా తన యొక్క సింహాల బోన్లోకి పంపించారు వాళ్ళందరినీ మళ్ళా సింహాల బోన్లో వేసినప్పుడు ఒక్క ఎముక కూడా మిగలకుండా అవన్నీ మనుషులందరూ చనిపోయినట్లు లేఖనం చెప్తుంది ప్రభా. ఈ దినం నాయన మా భక్తి జీవితంలో కూడా ఎక్కడ తేడా అనేది ఉండకుండా భయం కలిగి భక్తి కలిగి నీ నామానికి మహిమార్థకరంగా జీవించేటువంటి జీవితాలు మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మీద మీ కృప మీ యొక్క కరుణను ఉంచమని ప్రతిభా కూర్చున్నాం.
ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో, ఏ సింహాల ఆయా భయంకరమైనటువంటి ఆ సింహాల నోళ్ల లాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఏ విధంగా సింహాల నోళ్ళ నుంచి మేము వెంట తప్పించుకోగలం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు. అట్టి వారందరికీ నైనా నీ వైపు చూసినప్పుడు ఎవరి ముఖంలో లజ్జింపబడమని మీరు చెప్పినట్టు ప్రభువా, ప్రతి ఒక్కరూ నీ వైపు చూసి మీరు ఇచ్చే పాత్రలే నేను ఆనందించినట్లు కార్యం జరిగించమని ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని దీవించి బలపరచమని, మరలా మీ చిత్తమైతే మేము కలిసిన పర్యత్నము నీ కృపాక్షేమములు మాకు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాంటి దేవుడు మనకు తోడే ఉండును గాక. ఖచ్చితంగా మీరు దేవుని నామాన్ని మహిమపరచండి. ఎక్కడ దేవుని కొరకు జీవించేటప్పుడు వెనుకంజ వేయవద్దు, సిగ్గుపడపాకండి, దేవుని కొరకు నిలబడండి. మీ భక్తి జీవితం దినదినము అభివృద్ధి చెందుటకు ఆ దేవుని యొక్క మహాకృప తోడుగా ఉండుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం పురిగొల్పబడతాం, దేవుని కొరకు ప్రోత్సహించబడతాము. మరలా మనం కలిసిన ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్. షలోమ్.